యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం నిలుచ నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును నీవెందుకు దాటించితివి? ఈ భాగంలో యెహోషువ అనేటువంటి ఒక మహా గొప్ప దైవ సేవకుడు, మహా అభిషేకం పొందిన దైవ సేవకుడు ఏడవడం ప్రారంభించాడు. ప్రియమైన వారులారా, అభిషేకం అనేటువంటిది ఏదంటే ప్రజల కన్నీరు తుడిచేదండి. అభిషేకం అనేటువంటిది ఏదంటే కృంగిపోయిన వారిని లేవనెత్తేది. దేవుడిచ్చేటువంటి అభిషేకం అనేటువంటిది ఏదంటే నీరసించినటువంటి గుండెలను తట్టి లేపేది. ప్రియమైన వారులారా, అభిషేకం అనేటువంటిది ఏదంటే భయపడేటువంటి వారికి భయపడవద్దు అని చెప్పేది అభిషేకం. అయితే ఇప్పుడు అభిషేకించబడిన యెహోషువనే బైబిల్లో వ్రాయబడింది కదా, బట్టలు చింపుకున్నాడంట. ఆ మాట చూడండి, బట్టలు చింపుకొని తల మీద ధూళి పోసుకొని బైబిల్లో గమనించినట్లయితే దేవుని యొక్క నిబంధన మందసం దగ్గర ఏడవడం ప్రారంభించాడు. అయ్యో దేవా, ఎందుకు ఇట్లా జరిగింది? ఎందుకు మేము యుద్ధంలో ఓడిపోయాం? ప్రాబ్లం ఏంది? ప్రజలకు నేనేం చెప్పాలి? అది యెహోషువ యొక్క బాధ. ఏంటి యెహోషువ చెప్పింది? దేవుడు మనతో ఉంటాడని దేవుడు చెప్పినాడు. ఇదిగో నీ ఎదుట ఏ మనిషి నిలబడలేడని దేవుడు చెప్పినాడు. ప్రజలు క్వశ్చన్ చేస్తారు, దేవా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఉంది, అది ఏమైంది అంటారు. దేవుణ్ణి ఏ మనిషి నేరుగా అడగలేడు. కాబట్టి యెహోషువ దొరికాడు. యెహోషువ దగ్గరికి వచ్చి అడుగుతారు, ఇదిగో దేవుడు మీతో చెప్పాడన్నారే, దేవుడు వాగ్దానం ఇచ్చాడన్నారే, మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమైంది అని చెప్పి ఇశ్రాయేలీయులు అడిగితే నేనేం చెప్పాలి? కనుక ధూళి తల మీద పోసుకున్నాడు, బట్టలు చింపుకున్నాడు, ఆ యొక్క నిబంధన మందసం దగ్గర కూర్చున్నాడు, ఏడవడం ప్రారంభించాడు. ఏంటి కారణం? వాగ్దానము నెరవేరలేదు. వాగ్దానము అది ఫ్రూట్ఫుల్ కాలేదు. ప్రియమైనటువంటి వాళ్ళ కారణం ఏంటి అంటే, మొదటి యుద్ధములో అత్యద్భుతమైనటువంటి విజయం సాధించాడు యెహోషువ, ఎక్కడ యెరికోను జయించేటువంటి సమయంలో. ఇప్పుడు ఈ యుద్ధం ముందే చాలా చిన్న యుద్ధం. హాయి అనేటువంటి పట్టణం చాలా చిన్న పట్టణం. ఆ పట్టణం మీదకి యుద్ధానికి పోవాలంటే ఇశ్రాయేలీయులంతా పోవాల్సిన పని లేదు, 2-3 వేల మంది వెళితే చాలు. కాబట్టి రెండవ యుద్ధములో మొదటి యుద్ధము దగ్గర ఉన్న మెలకువలు, మొదటి యుద్ధములో ఉన్న జాగ్రత్తలు, మొదటి యుద్ధములో ఉన్న ప్రార్థనలు ఈ రెండవ యుద్ధంలో లేవు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఎప్పుడు యొక్క వ్యక్తి జీవితంలో అవసరమైన మెలకువలు లేకుండా పోయాయో ఏం జరిగింది? జరగకూడని మహాభయంకరమైన ఓటమి, విపత్తు జరిగింది. బైబిల్లో చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉంచి మత్తులము కాక ఇందుము. నిద్రపోవువారు రాత్రి వేళ నిద్రపోవుదురు. చూడండి, ఇతరుల వలె నిద్రపోక. నిద్రపోక అంటే నిద్రపోకుండా ఉండాలని కాదు, దేవుడే పగలు రాత్రి కలగజేశాడు కనుక నిద్ర కంటూ ఒక సమయం ఉంది అని కాదని చెప్పడం లేదు. అయితే ఆత్మీయమైనటువంటి మేలుకొలు పండి, ఆత్మీయంగా మేలుకొని ఉండడం ప్రేమైనటువంటి వాళ్ళారా బైబిల్లో గమనిస్తే. కాబట్టి నిద్రపోక అంటే ఏది కూడా లైట్ గా తీసుకోవద్దు, ఏది కూడా ఈజీగా తీసుకోవద్దు. యెరికో లాంటి పెద్ద యుద్ధమైన, హాయి లాంటి చిన్న యుద్ధమైన ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి, అది దేవుని యుద్ధం. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అది దేవుని యుద్ధం. బైబిల్లో అబిగయీలు దావీదుతో మాట్లాడుతూ అంటుంది కదా, ఏలినవాడా నువ్వు దేవుని యుద్ధాలను చేస్తున్నావు. ఒక ధనికుడు ప్రార్థన చేయమని వచ్చాడు, ప్రార్థన చేస్తాం. నిరుపేద వచ్చారు, అప్పుడు కూడా అదే తీవ్రత చేయాలి. ప్రియమైన వాళ్ళు, ఎప్పుడు కూడా పేదల ద్వారానే పెద్ద పరిచర్య జరుగుతుందండి. పేదల ద్వారానే. చాలా మంది ఏం చేస్తారంటే ప్రముఖులు, పుర ప్రముఖులు, పట్టణ ప్రముఖులు ఈ విధంగా టార్గెట్ చేయడం ప్రారంభిస్తారు. అయితే అనేక సందర్భాల్లో సేవ యొక్క తలుపులు పేదల మధ్య ఉందనేది మర్చిపోతారు. అందుకే ఒక వ్యక్తి, పేద వ్యక్తి వచ్చినా, ఎంత ఎన్నికలైనటువంటి వ్యక్తి వచ్చినా, దైవ సేవకుడైనా పరిచర్య అయినా ఆ వ్యక్తికి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం ప్రారంభించారు. ఇదేంటిలో చిన్న పరిచర్య ఒక పేద వ్యక్తి అనుకున్నట్లయితే పెద్ద నష్టం అనేది కలుగుతుంది. యెరికో గోడలు పెద్దవి, యెరికో పట్టణము చాలా పటిష్టమైనటువంటి పట్టణం. యెరికోలో ఉండేటువంటి వేగుల వారు పటిష్టమైన వారు. ఎందుకంటే రాహాబు ఇంటికి ఈ యొక్క ఇశ్రాయేలీయులు వెళితే ఏ ఇంటికి వచ్చింది కూడా వేగుల వారు కనుక్కున్నారు. అటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. హాయి పట్టణం ఏమీ లే. ఈ చిన్న పట్టణం
ఏంటిలే చిన్నది అనుకున్నాడేమో యెహోషువ. ప్రియమైన వాళ్ళ పెద్ద ఓటమే వచ్చిందండి. దేవుని బిడ్డలు ఎప్పుడు తెలుసుకోవాలి, ఏ విషయములో కూడా ప్రియమైనటువంటి వాళ్ళ ఏ విషయంలో కూడా ఒక వ్యక్తి ఉదాసీన వైఖరి అనేది కలిగి ఉండకూడదు. ఏ విషయంలో కూడా ఒక వ్యక్తి నీలాజాలంగా తీసుకోకూడదు. ఏ సంగతి కూడా బైబిల్లో గమనిస్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. యెహోషువ, మీరు వెళ్లి దేశమును వేగుచూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావైన దగ్గరున్న హాయి అను పురమునకు ఎరికో నుండి వేగుల వారిని పంపగా. ఈ భాగంలో గమనిస్తే అసలు హాయి పట్టణం మీదకి యుద్ధానికి ఎలా సిద్ధమయ్యాడు ఈ యొక్క యెహోషువ అనేటువంటిది గమనిస్తే చాలా వింతగా ఉంటుందండి. ఎరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్లే సమయంలో యెహోషువ వేగుల వారిని పంపించాడు. ఎక్కడికి? ఎరికో. ఇప్పుడే కదా ఈ వేగుల వారు రాహాబు ఇంటిలోనికి వెళ్తారు. సరే, ఇప్పుడు హాయి పట్టణం మీదకి వెళ్ళేటప్పుడు కూడా వేగుల వారిని పంపించాడు. అంటే ఆ యుద్ధానికి ఎట్లా సిద్ధపడ్డాడో ఈ యుద్ధానికి అట్లాగే సిద్ధపడుతుంటున్నాడు. ఏమి వేరే విధంగా లేదు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎరికో పట్టణం దగ్గరికి యుద్ధానికి పోయేటప్పుడు యెహోషువ అనుభవాలు వేరండి. మొట్టమొదట దేవుడు మాట్లాడాడు. రెండవదిగా గమనిస్తే యొర్దాను నీళ్లు ఆరిపోయాయి. దేవుడు చూపించాడు సృష్టి మీకు లోబడుతుంది అని చూపించాడు. మూడవదిగా ప్రియమైనటువంటి వాళ్ళారా, అతి బలమైనటువంటి ఎరికో గోడలు కూలాయి. ప్రియమైన వాళ్ళ నాలుగవది చెప్పంటారా, పరలోకంలోంచి దేవదూత దిగి వచ్చాడు. కొంతమంది చెప్తారు సాక్షాత్తు యేసు ప్రభువే వచ్చాడని. ఆ యొక్క ఖడ్గము, దూసిన ఖడ్గం చేత పట్టుకొని నిలబడ్డాడు. యెహోషువ భయపడిపోయాడు. అమ్మో, ఎవరు దిగి వచ్చారు పరలోకంలో వచ్చి? నీవు మా పక్షమున ఉన్నవాడవా, వైరి పక్షమున ఉన్నవాడవా? భయపడిపోయాడు యెహోషువ. ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే ఇంత ప్రిపరేషన్ తో ఎరికో మీద యుద్ధానికి వెళితే హాయి పట్టణం మీద అంత ప్రిపరేషన్ అనేది ఏమీ లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదా, ఇన్ని అద్భుతమైనటువంటి అనుభవాలతో ఎరికో మీదకి యుద్ధానికి వెళితే ఇప్పుడు హాయి మీదకి మళ్ళీ వేగుల వారిని పంపించాడు. అయితే ఈ యొక్క వేగుల వారు వచ్చి ఏమని చెప్పారు, ఏలినవాడ, ఓ ఎరికో అంత పెద్ద ఇష్యూ ఏమి కాదు ఇది, ఈ హాయి మీదకి 2-3 వేల మంది పోతే చాలంటే సరే అని పంపించేస్తున్నాడు. ప్రార్థించి ఉంటే దేవుడు చెప్పేవాడు యుద్ధానికి వెళ్ళవద్దని చెప్పేవాడు. యుద్ధానికి వెళ్తే మీరు ఓడిపోతారు, ఎందుకంటే శపితమైంది మీ దగ్గర ఉందని చెప్పేవాడు. అయితే ప్రార్థనలే, ఏ అనుభవాలు లేవు, సింప్లీ వాళ్ళు చెప్పిన మాట మీద ఇతడు బయలుదేరాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే ఏ యుద్ధమైనా ఏ పోరాటమైనా ఈజీగా తీసుకోవద్దు. ఎప్పుడు అది దేవుని చిత్తం కాదు. ఎప్పుడు ఒక వ్యక్తి గువ్వలాగా ములుగుతుండాలి, ఎప్పుడు ఒక వ్యక్తి ప్రార్థనలో గడపాలి, ఎప్పుడు ఒక వ్యక్తి దేవుని సన్నిధానంలో మొరపెట్టుతూ గోజాటేటువంటి అనుభవాలు కలిగి ఉండాలి. బైబిల్లో గమనిస్తే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చెయ్యి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయిండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. ఈ భాగంలో గమనిస్తే సమూయేలు 2వ గ్రంథం 11:1 ఏమని రాయబడి ఉంటుందంటే, ఇశ్రాయేలు సైన్యం వెళ్లి రబ్బా పట్టణాన్ని ముట్టడించిందండి. సైన్యము ఒక పట్టణాన్ని ముట్టడిస్తే ఈ దావీదు ఏం చేస్తా ఉన్నాడు, సాయంకాలము వరకు భోంచేసి మధ్యాహ్నం నుంచి పడుకొని ఉన్నాడు. ఏంటి కారణం? వరుస జయములండి దావీదు జీవితంలో. అతడు ఎదురుగా నిలబడితే గెలిచేవాళ్ళు ఎవరు లేరు. అది సింహమైనా, ఎలుగుబంటి అయినా, ఆపిదప గొలియాత్ అయినా, ఆపిదప ఫిలిస్తీయులైనా. ఇప్పుడు అతనికి యుద్ధాలు అలవాటైపోయాయి, జయములు అలవాటైపోయాయి. కాబట్టి ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి పోరాటం జరిగేటువంటి సమయంలో ఇతడు ఏం చేస్తున్నాడు, మధ్యాహ్నము పండుకున్నాడు, సాయంకాలం ఎంతవరకు నిద్రపోయింటాడు చెప్పంటారా? పల్లెలలో స్త్రీలు ఎన్ని గంటలకు స్నానం చేస్తారు చెప్పంటారా? సాయంకాలం 6 గంటలకు స్నానం చేస్తారు. మసకగా ఉండాలి, అంటే పూర్తి వెలుగు ఉండకూడదు, పూర్తి రాత్రి ఉండకూడదు. మధ్యలో అంటే కొంచెం చీకటి పడే సమయంలో స్త్రీలు స్నానం చేస్తారు. కాబట్టి ఆ విధంగా బత్షెబ స్నానం చేసేటప్పుడు దావీదు చూశాడంటే సాయంకాలం 6 గంటల వరకు పడుకుంటున్నాడు. ఎవరండి? ఆత్మపూర్ణుడు. ఎవరు? దేవుని యుద్ధాలు చేసే వ్యక్తి. ఎవరు? పరిశుద్ధాత్మ చేత నింపబడి యేసుక్రీస్తు ఎవరి వంశంలో జన్మించాలో ఆ యొక్క దావీదు ఎంతసేపు పడుకున్నాడు? సాయంకాలం 6 గంటలకు లేచి అట్లా చూశాడు, అక్కడికే ఓడిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, వ్యక్తిగత జీవితంలో ఓడిపోక ముందు ఒక వ్యక్తి తెలుసుకోవాలి, ఆత్మీయంగా ఓడిపోయి ఉంటాడండి.
మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఓడిపోవాలంటే తన పరీక్షలలోనైనా ఏ విధమైనటువంటి దానిలోనైనా మొదట ఆ వ్యక్తి ఆత్మీయంగా ఓడిపోయి ఉంటాడు. ఆత్మీయంగా ఓడిపోయిన తర్వాతనే మిగిలిన అపజయాలు వస్తాయి. కానీ ఆత్మీయంగా ఓడిపోకుండా ఉన్నంత వరకు తన ప్రార్థన జీవితంలోనైనా తన యొక్క విశ్వాస యాత్రలోనైనా ఓడిపోనంత వరకు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఓడిపోరండి. దావీదు ఏం చేశాడు? పర్సనల్ లైఫ్ లో ఓడిపోయాడు. ఏంటి? ఆ సమయంలో మోషే ఏ విధంగా ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తుంటే కొండ మీద కర్ర పైకెత్తి ఉండినాడు, ఆ విధంగా తన నగరులో ప్రార్థన చేస్తూ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అయితే ఇతడు రిలాక్స్ అయ్యాడు, మందకుడిగా మారాడు, మెలకువ తప్పింది, జాగ్రత్తలు తప్పినాయి, వాక్యము తప్పింది. ప్రేమైన వాళ్ళారా, మరి దావీదు ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు? 3 మార్లు అంటారు కొంతమంది 7 మార్లు అంటారు. 7 మార్లు రోజుకు ప్రార్థన చేసే వ్యక్తి మధ్యాహ్నం భోంచేసి పడుకొని 6 వరకు నిద్రపోవచ్చా? ఎప్పుడు ఆ 7 నంబర్ పూర్తయితుందండి? ప్రియమైన వాళ్ళారా, ఏమైపోయింది? తన జీవితమే వాక్యపు అనుభవం అయి ఉంటే ఇప్పుడు ఇతడు ఫెయిల్ అయినాడు. దాని ఫలితమే అతి ఘోర విపత్తు కలిగింది. బైబిల్లో గమనిస్తే ఇక్కడ యెహోషువ కూడా ఆ యొక్క వేగుల వారు రిపోర్ట్ ఇవ్వగానే వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఉండొచ్చు, ప్రభువా సహాయం చేయి. మరి వీళ్ళు ఈ విధంగా చెప్తుంటున్నారు, యుద్ధానికి వెళ్ళేదానికి సిద్ధమయ్యాం, మీ వాగ్దానం మాకుంది ప్రభువా, మీ కృపతో వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో అని అడిగి ఉంటే పరిస్థితి వేరండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్లి హాయిని పట్టుకుని వచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. ప్రియమైన వాళ్ళను ఎప్పుడు కూడా ప్రజలు చెప్పే వార్తలను బట్టి ప్రభావితులు కావద్దండి. మొట్టమొదట మోషే కాలంలో వేగు వెళ్ళినారు. 12 గోత్రాలకు 12 మంది వెళ్ళినారు. వెళ్ళి 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. ఆ చెడ్డ సమాచారం ఇశ్రాయేలీయులు అరణ్యంలో నశించేదానికి కారణమైపోయింది. ఇప్పుడు వీళ్ళు బయలుదేరారు, 2 వేగుల వారు హాయి పట్టణానికి వెళ్ళి వాళ్ళు వచ్చి ఏమని చెప్పారు? ఓ చాలా చిన్న ఊరు, మన కెపాసిటీకి నథింగ్, అది మనము ఎరికోనే ఓడించినటువంటి వాళ్ళం, ఈ హాయి అనేటువంటిది ఏది, కాబట్టి చాలా ఈజీగా జయించవచ్చు. యెహోషువ చూసి అన్నారు, 2-3 వేల మందిని పంపితెచ్చా. ఈ 2-3 వేల మంది వెళ్ళి ఆ యొక్క హాయి పట్టణాన్ని నాశనం చేసేస్తారన్న. యెహోషువ వారి మాటలు విన్నాడు. యెహోషువ దేవుని స్వరం వినాల్సిన యెహోషువ వీరి మాటలు విన్నాడు. ప్రేమైన వాళ్ళారా, వారి రిపోర్టును బేస్ చేసుకొని అతడు యుద్ధానికి వెళ్ళినాడు. ఇదేంటి చిన్నది కదా, ఓ మనం చాలు, మన కెపాసిటీ చాలు. అప్పటికి ఇశ్రాయేలీయులు 16 లక్షల మంది ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఆ యుద్ధం సమయానికి ఇక్కడ హాయి పట్టణం చూస్తే చాలా చిన్నది. ఆ హాయి పట్టణం వీరి బలం ఎదుట నత్తి. అయితే దేవుని బిడ్డలు ఏం చేయాలి చెప్పంటారా? కీర్తనల గ్రంథం 21వ కీర్తన 1వ వచనాన్ని మనం చూస్తాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. హాయి చిన్నది కాబట్టి జయిస్తామని కాదు. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా దేవుడే మన బలం అండి. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా దేవుడే మనకు ఆధారం. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా దేవుడు మనతో ఉంటే ఏ సమస్యలోనైనా జయించగలం. ఎప్పుడైతే ఈ యొక్క వార్తాహరులు లేదా వేగుల వారు వచ్చి సంగతి చెప్పారో యెహోషువ చాలా ఈజీగా తీసుకున్నాడు. ఓకే, అంత చిన్న ఊరా, మనం ఎవరం? ఎరికో గోడలు కూల్చిన వారం. మనం ఎవరం? యొర్దాను ఎండిపోయేట్టుగా చేసిన వాళ్ళం. మనం ఎవరం? మనం ఈ ప్రక్క ఉండగానే ఆ ప్రక్క ఉండే వాళ్ళం, రాహాబు లాంటి వాళ్ళను మన ప్రక్కకి తిప్పుకున్న వారం. ఇదేంటి నథింగ్ అనుకున్నాడు. తన దేవుని శక్తినైనా తన దేవుని చిత్తాన్నైనా చూడలేదండి. ఎప్పుడు దేవుని బిడ్డలు తెలుసుకోవాలి, చిన్న యుద్ధమైనా పెద్ద యుద్ధమైనా మెలకువలు అవసరం. చిన్న సేవ అయినా పెద్ద సేవ అయినా మెలకువలు చాలా 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 అవసరం అండి. బైబిల్లో గమనిస్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదుల వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయేను. ఈ భాగంలో గమనిస్తే యుద్ధానికి ఇశ్రాయేలీయులు వెళ్లారు. వాక్యంలో గమనిస్తే
అతి భయంకరమైనటువంటి ఓటమి కలిగింది. 36 మంది చనిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంటే 36 ప్రాణాలు పోయినాయండి. నంబర్ 1, 36 మంది భార్యలు విధవరాండ్రైపోయారు. వారి యొక్క పిల్లలు దిక్కులేని వారైపోయారు, తండ్రులు లేక. ఏంటి కారణం అంటే దేవుని వాక్యానికి విభిన్నంగా వెళ్ళడం, దేవుని చిత్తానికి విభిన్నంగా వెళ్ళడం. ప్రియమైనటువంటి వాళ్ళ ఇంత విపత్తుకు కారణం ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకే పోటీ పరీక్ష, ఒక ఉద్యోగం ఉందనుకోండి ఖాళీ. ఒక పోటీ పరీక్షకు ఒక PhD చదువుకున్న వ్యక్తి, ఒక LKG విద్యార్థి వెళ్ళినారు. ఒకే పరీక్ష రాయాలి, అయితే ఉద్యోగం ఒకటే ఉంది. ఆ యొక్క పరీక్షలో LKG విద్యార్థి పాస్ అయ్యాడు అనుకుందాం, PhD వ్యక్తి ఓడిపోయాడు. ఎట్లా ఉంటుందండి అవమానం? మామూలు అవమానం కాదు కదా. 16 లక్షల మంది ఇశ్రాయేలీలు ఉన్నారు. ఆ ప్రక్క చిన్న దేశం ఉంది, ఒక పల్లె అనుకోండి అంతే, హాయ్. దాని మీదకి యుద్ధానికి పోయేదానికి అసలు ఇంత జనమే అవసరం లేదనుకున్నారు. పోతే తరిమినారంట వాళ్ళు వీళ్ళని. ఆ మాట ఉంది బైబిల్లో, తరిమినారు అనేటువంటి మాట. యు కెన్ ఇమాజిన్ ఎంత అవమానం. దేవుని బిడ్డల జీవితంలో అనుమానం అనేటువంటిది ఉంటుందా? అవమానపరచబడ్డం అనేటువంటిది ఉంటుందా? అభిషేకం అనేటువంటిది ఉండే చోట, పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటిది ఉండే చోట అవమానం అనేటువంటిది ఉంటుందా? ఒక ప్రశ్న అడుగుతుంటున్నా. ఎందుకంటే అభిషేకము అవమానాన్ని పోగొడుతుందండి. అయితే బైబిల్లో గమనిస్తే యెహోషువ గ్రంథం 7:6లో ఈ యొక్క యెహోషువ ఏడుస్తా ఉంటున్నాడు, బట్టలు చింపుకున్నాడు. బైబిల్లో చూస్తే ధూళి ముఖం తల మీద పోసుకున్నాడు. దేవా, ఇప్పుడు నేను ఏం చెప్పాలి ఇశ్రాయేలీయులకు? ఒకవేళ 36 మంది స్త్రీలు ఏడుచుకుంటా ఉన్నారు, మా భర్తలు చనిపోయారని. పిల్లలు డెడ్ బాడీస్ దగ్గర ఏడుస్తా ఉంటున్నారు. ఏం చెయ్యాలి? ఇక యుద్ధానికి వెళ్ళాలన్నా, లేకపోతే బ్యాక్ ఈజిప్ట్కా, ఐగుప్తుకు వెళ్ళాలన్నా, మళ్ళీ అరణ్యంలో బయలుదేరాలన్నా? ఏంటి నాయన? మొత్తం ఏమైపోయింది? తలక్రిందులైపోయింది. వాగ్దానం నెరవేరలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం తెలుసుకోవాలి, అసలు సిగ్గు అవమానం అనేది ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు కలగదు. కీర్తనలు 119:6 నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలన్నీ నేను లక్ష్యం ఉంచినప్పుడు ఏమని రాయబడింది? అవమానము కలగదు. హల్లెలూయా. నీ పరీక్షలలో అవమానము కలగదు, జీవిత పోరాటములలో అవమానము కలగదు, నీవు రాసేటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లోనైనా అవమానము కలగదు, లేకపోతే జీవిత పోరాటాలలో దేంట్లో కూడా అవమానం అనేది కలగదు. బైబిల్ చాలా తేటగా చెప్తుంది. ఎప్పుడంట? ఆయన ఆజ్ఞలు అన్నిటినీ నీవు లక్ష్యం చేయనప్పుడు. ఏమేమి దేవుని మాటలు ఉన్నాయో వాటన్నిటి కూడా లక్ష్యం ఉంచడం ప్రారంభించా. మనం ఏం చేస్తాం? నేను రక్షించబడినాను, నేను దేవుని బిడ్డను. అయితే దేవుని వాక్యాన్ని మనం పట్టించుకోకుండా ఉంటాం. వాక్యం ఏమని చెప్తుంది, నీవేం చేస్తుంటున్నావు? చాలా మంది దేవుని బిడ్డలు ఒక పెద్ద రోగం ఏంటంటే, నేను నరహత్య చేయలేదు, నేను వ్యభిచరించలేదు, నేను దొంగతనం చేయలేదు. ప్రియమైన వాళ్ళ, ఇవన్నీ ఒక లేయర్ పాపాలు అండి. ఇవన్నీ కూడా పాపాలలో ఇదొక జాబితా అంతే. అయితే ఇంకా మిగిలిన లేవని కాదు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి పాపాలు ఉంటున్నాయి. ఇతరులను చూస్తే నువ్వు ఓర్చుకోలేవు, నేను చెప్పిందే నెరవేరాలి, ఇదొక పాపం. నా మాట ప్రకారం జరగాలి, ఇదొక పాపం. నేను చెప్పిన సలహా పాటించకపోతే నేను ఒప్పుకోనండి, అదొక పాపం. ఏంటి? ఆ మనిషిలో సెల్ఫ్ అనేటువంటిది, అంటే ఈగో అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఇవి చెప్పాలంటే ఈక్వల్లీ భయంకరమైనటువంటి పాపాలు అండి. నేను తప్పు చేయను, ఒకరంటే పడను కదా. చాలా మంది అంటారు నేను తప్పు చేయను, అయితే ఎవరైనా నన్ను ఏమన్నా అంటే పడను. సిలువ దగ్గరికి వెళ్ళండి, ప్రభు ఏ తప్పు చేయలేదండి, అయితే అందరంటే సైలెంట్ గా ఉండినాడు. అంటే మనం ప్రభు బిడ్డలమైతే ఏ చోట మనం ఉంటున్నాం, ఏ పరిస్థితుల్లో మనం ఉంటున్నాం, చాలా చాలా సందర్భాల్లో అనవసరంగా మన నీతిని మనం పెంచుకుంటూ గడుపుతామే గాని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలు అనేకమైన విషయాల్లో ఫెయిల్యూర్ గా ఉంటారు. అయితే దేవుని వాక్యాన్ని నువ్వు పాటించేటువంటి వ్యక్తి అయితే బైబిల్లో రాయబడింది కదా, అవమానము కలగదు అంతే. అవమానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా కలగదు. కనుక ఆ రోజు యెహోషువ ఏడుస్తున్నాడు అంటే కారణం ఏంటి అంటే, ప్రియమైన వారలారా, అతని జీవితంలో అవమానం కలిగింది. ఎందుకు కలిగింది? వాగ్దానము నెరవేరలే. ఎందుకు వాగ్దానము నెరవేరలే? చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తాం. నీవు లేచి
జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చెయ్యు వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు. చూడండి, దేవుడు అంటున్నాడు ఒక చక్కటి మాట, స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. ఎందుకు మీరు ఓడిపోతుంటున్నారంటే, ఎందుకు జయము సాధించకుండా ఉన్నారంటే, ఎందుకు మీ జీవితంలో వాగ్దానముల కొరకైనటువంటి పోరాటంలో ఫెయిల్ అయిపోతున్నారంటే, ప్రభు అంటున్నాడు మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు అంటున్నాడు. దేవుడు రహస్యం బయట పెడతా ఉంటున్నాడు. వాగ్దానమేమో ఉంది. ఈ దేవుడు భూమి ఆకాశములను ఉత్తరీయములాగా మడిచివేసేటువంటి దేవుడు, బెడ్షీట్ ఎట్లా తిప్పి పారేసినట్లుగా ఆకాశాన్ని మడిచివేయమంటే మడిచివేయగల దేవుడు. అయితే ఈ దేవుడు మీతో లేడు. ఎందుకు లేడు? ఆ శాపగ్రస్తమైంది మీ ఎదుట ఉన్నది. ఒక వ్యక్తి జీవితంలో, ఒక వ్యక్తి కుటుంబంలో ప్రియమైనటువంటి వాళ్ళ ఏదో శపితమైంది ఉంది. దేవుడు అంటాడు, అది నాకు అనిపిస్తుంది అంటాడు. మనం చదివిన భాగ్యం ఏదండి? యెహోషువ 7:13. అయితే 7:11 చూడండి, మళ్ళీ దేవుడు అంటాడు మీ మధ్య శాపగ్రస్తమైంది ఉంది అంటాడు. 7:12లో మళ్ళీ అంటాడు. 7:13లో మళ్ళీ అంటాడు. మనము ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా, దేవా మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. మనం ఏమంటాం? దేవా నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, దేవా నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటాడు, నేను వాగ్దానాన్ని చూడాలంటే నాకు ఇంకొకటి అడ్డుగా వస్తుంది అంటాడు. ఏంటి ప్రభువా? మీ మధ్య శాపగ్రస్తమైంది ఉంది. మీరు దేవునికి విరోధంగా ఏదో చేశారు, అది మీ మధ్య ఉంది. 11వ వచనం అదే, 12వ వచనం అదే, 13వ వచనం అదే. మనం ఏమంటాం? ప్రతి ప్రేయర్ లో దేవా వాగ్దానం చూపిస్తున్నా, ప్రతి ప్రేయర్ లో వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రతి ప్రేయర్ లో ప్రభు మాకు డిసెంబర్ 31 ఈ విధంగా చెప్పారు కదా. లేకపోతే 10 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి ప్రేయర్ చేస్తుంటున్నా, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటాడు, వాగ్దానము పైన ఇంకొకటి ఏదో నాకు కనిపిస్తా ఉంది. మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. అది ఒకటి కావచ్చు, ఒక వ్యక్తి జీవితంలో 2 కావచ్చు, ఇంకొకరి జీవితంలో 10 కావచ్చు. ప్రేమైన వాళ్ళారా, దేవుడు అంటాడు దాన్ని తొలగించుకుంటేనే, లేకపోతే అసలు నేను మీ మధ్య ఉండనన్నాడు. ఇంతకు వీళ్ళు ఏం చేశారు? హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. దేవుడు లేకుండా వెళ్ళినారు. వాగ్దానం ఏమో ఉంది, అయితే దేవుడు వారి మధ్య లేడు. ఎంత డేంజర్ చూడండి, ఎంత డేంజర్. మనము వాగ్దానాలు పట్టుకుంటాం కాబట్టి దేవుడు మాతో ఉంటాడంటాం. కాదండి, వాగ్దానాలు పట్టుకున్న వాళ్ళు దేవుని వాక్యములన్నిటినీ కూడా లక్ష్యము చేసేవారుగా ఉండాలి. ప్రభు అంటున్నాడు కదా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి ఉన్నది కాబట్టి నేను మీతో లేను కాబట్టి వాగ్దానము నెరవేరలేదు. మన జీవితంలో ప్రతి పాపమును విడిచిపెడదాం, ప్రభు వైపుకి తిరుగుదాం. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి అనుభవంలోనికి వెళ్దాం. ప్రభు బిడ్డలమై మనం జీవిస్తాం. కృపగలిగిన దేవ, రాజాది రాజా మీకు వందనాలు. మీ ఘననామాన్ని బట్టి వందనాలు, మీ వాక్యాన్ని బట్టి వందనాలు. ఆత్మదేవ, ఎవరైతే ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఉంటున్నారు నాయన, వారి మీదకి మీ ఆత్మను పంపమని అడుగుతున్నాను నాయన. ప్రార్థనలో ఏకీభవించినట్లుగా చేయడం నాయన. ఇప్పటికే మీ ఆత్మ వారి మీదకి వస్తుండగా నాయన, వారి శరీరంలో నాయన వివిధ రకాలైన స్పందనలు కనిపిస్తుండగా మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. దేవా, వారిని దీవించండి. పరిశుద్ధాత్మ వరములతో నింపుమని అడుగుతుంటున్నాను ప్రభువా. తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రము నాయన. ఎవరెవరైతే కడుపులో తండ్రి, ప్రత్యేకంగా లో అబ్డమిన్ లో సమస్యలు కలిగి బాధపడుతున్నారు, తండ్రి స్వస్థపరచుమని అడుగుతుంటున్నాం ప్రభువా. తండ్రి, మరి కాళ్లలో సమస్యలు కలిగి తండ్రి చీకటి చేత ఆవరించబడిన బిడ్డలను మీరు చూపిస్తున్నారు. విడిపించండి, స్వస్థపరచండి, అద్భుతాలు జరిగించండి. తండ్రి, మీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తుంటున్నాం నాయన. హల్లెలూయా. సహోదరుడు మహేష్ ప్రత్యేకంగా మీరు చూపిస్తుండగా తండ్రి స్వస్థపరచుమని అడుగుతుంటున్నా. మీ మహిమ కనపరచండి. ప్రతి వ్యాధి యేసు నామందు ఆజ్ఞాపిస్తుంటున్నా, విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తుంటున్నా. ప్రభు అయిన యేసు నామమందు తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. విడిపోయిన కుటుంబాలను కలపండి, ఆ చీకటి శక్తిని బంధించమని అడుగుతుంటున్నాను.
అంధకార క్రియలు లయపరచండి నాయన. చెడిపోతున్న దారి తప్పుతున్న యువత ప్రజలను రక్షించమని అడుగుతుంటున్నాను తండ్రి. మీకు వందనాలు, మీకు స్తుతులు కలుగును గాక. మ్యారేజ్, సంతానం, ఉద్యోగం ఇలాంటి ఆశీర్వాదాలు ఎదురు చూసే వారికి మేళ్లను ఆశీర్వాదాలను అనుగ్రహించండి. ఈ పరిచర్యకు ప్రతి నెల తమ కానుకలు పంపుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి, మందిర విస్తరణకు కానుకలు పంపుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మీ కృప చేత మేళ్ల చేత నింపుమని అడుగుతుంటున్నాం. సహాయం చేయండి. మీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.